ఓకే. ఈ యాంకిల్స్ దగ్గర కూడా కొంతమంది పెయిన్స్ రావడం, అది స్వెల్ అవ్వడం, వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇవ్వడం, అవన్నీ విన్నాను డాక్టర్ నేను. అది దాన్ని ఎట్లా అసలు ఏం చేయొచ్చు? అవును, యాక్చువల్గా యాంకిల్ జాయింట్ ఎక్కువ మందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ చిన్న చిన్న జాయింట్స్తో పాటు యాంకిల్లో కూడా ఆర్థరైటిస్ వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్కి లాస్ట్ 20-30 ఇయర్స్గా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. కొంతమందికి ఆ మెడికేషన్ సూట్ అవ్వు, కొంతమంది విసిగెత్తి ఆపేస్తారు. అప్పుడు ఏమవుతుంది, కొన్ని జాయింట్స్లో పెయిన్స్ ఎక్కువ అవుతాయి. అప్పుడు ఆ పర్టికులర్ జాయింట్స్లో మనం ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, పిఆర్పి ఇవ్వచ్చు, ఓజోన్ ఇవ్వచ్చు, నర్వ్ బ్లాక్స్ చేస్తే కూడా డెఫినెట్గా పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గాక మూవ్ చేస్తారు, అప్పుడు నడుస్తారు. నడిచినప్పుడు ఆ వాపు కూడా తగ్గిపోతుంది. ఓకే. సో బ్యాక్ సైడ్ అంటే స్పైన్కి చేసేది ఏముంటుంది డాక్టర్? బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, హై బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఏం చేయొచ్చు? యాక్చువల్గా లో బ్యాక్ పెయిన్లో ఎవరికైతే 2-3 మంత్స్గా తగ్గట్లేదో పెయిన్స్ అన్ని వాడి ట్యాబ్లెట్, ఫిజియోథెరపీ, కంపల్సరీ ఎంఆర్ఐ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే ఎంఆర్ఐ కాస్ట్లీ టెస్ట్ అని దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. మనము యాజ్ ఏ డాక్టర్ సొసైటీలో మనం పెయిన్ మేనేజ్మెంట్ పెట్టుకున్నాం కాబట్టి డిస్కౌంట్లో చేయించేస్తాం. సో ఏమవుతుందంటే పేషెంట్కి కొంత రిలీఫ్ వస్తుంది, ఫైనాన్షియల్ రిలీఫ్. సో ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంఆర్ఐ లేకుండా మేము ఇంజెక్షన్స్ ఇవ్వము స్పైన్లో. యాక్యురేట్గా ఇవ్వాలి. అవన్నీ ఓజోన్ ట్రీట్మెంట్ అవన్నీ కరెక్ట్, ఎక్కడ నర్వ్ బ్లాక్ అయింది, ఎక్కడ నర్వ్కి బ్లడ్ సప్లై తగ్గింది, ఒక నర్వ్ కంప్రెస్ అయిందా, 2 కంప్రెస్ అయిందా, ఎంఆర్ఐలో క్లియర్గా తెలిసిపోతుంది. సో పేషెంట్ పెయిన్ ఎంఆర్ఐ కరెక్ట్గా కోరిలేట్ అవుతుంటే మనం ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి బోర్లో పడుకోబెట్టి లోకల్ ఎనస్థీసియాలో ఇంజెక్షన్ ఇస్తే వెంటనే తగ్గుతుంది. 50% రిలీఫ్ అందరికీ వస్తుంది. ఎవరికైతే సాఫ్ట్ ఫ్రాగ్మెంట్ డిస్క్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి 80-90% రిలీఫ్ వస్తుంది. 1-2 ఇయర్స్ వరకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. కొంతమంది ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి, అంటే ఎవరికైతే 5-6 ఇయర్స్గా నొప్పులు ఉన్నాయో, అయితే 50 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళకి హార్డ్గా ఉంటుంది టిష్యూస్, వాళ్ళకి కొంచెం రిలీఫ్ తక్కువ. వాళ్ళకి 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత ఒకవేళ వస్తే వాళ్ళకి మనం ఎండోస్కోపీ, డిస్కెక్టమీ అండ్ ఫొరామినోప్లాస్టీ చేస్తాం. దానికి కూడా మొత్తం జనరల్ ఎనస్థీసియా ఇవ్వక్కర్లేదు, లోకల్ ఎనస్థీసియాలో. ఈరోజు బంగ్లాదేశ్ పేషెంట్ వచ్చారు, అక్కడ కలకత్తా అక్కడంతా ట్రై చేసి తగ్గట్లు ఇక్కడికి వస్తే పొద్దున్న చేసాము, ఇందాక వెళ్ళిపోయారు డిశ్చార్జ్. సో 6 అవర్స్ అన్నమాట స్టే. సర్జికల్ టైం 2 అవర్స్, అనదర్ 4 అవర్స్ ఉంటారు. ఎందుకంటే లోకల్ ఎనస్థీసియా కాబట్టి కొంచెం వాళ్ళు నార్మల్ అవ్వాలి కదా. సేఫ్టీ ఫాస్ట్గా ఉంటుంది. కొత్తగా నర్వ్ పారాలిసిస్, వీక్నెస్ అవేం రావు. ఓకే. సో మనం బ్యాక్ పెయిన్ ఉండి డిస్క్ ప్రొలాప్స్ ఉన్న 10 కేసులు 9 కేసులకి ఎండోస్కోపీ చేయొచ్చు. ఇంకొక రిమైనింగ్ కేసుకి కూడా మనం మినిమలీ ఇన్వేజివ్ ఓపెన్ సర్జరీ చేస్తాం అవసరమైతే. కొంతమందికి బోనే వీక్ అయిపోయి ఉంటుంది, దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటారు. సో దానికి ఫిక్సేషన్ చేయాలి, స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేస్తే పర్మనెంట్ క్యూర్ అనమాట. సో వాళ్ళకి కూడా మన దగ్గర ప్రొసీజర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో ఓపెన్ సర్జరీస్ కూడా ఉన్నాయి. బట్ 10 మందిలో 9 మందికి మనం ఎండోస్కోపీ తోటి, ఇంజెక్షన్స్ తోటి క్యూర్ చేయగలుగుతున్నాం. ఓకే. ఈ సిఆర్ఎఫ్టీ అనేది లోయెస్ట్ కాస్ట్ ఎంత, హైయెస్ట్ కాస్ట్ ఎంత డాక్టర్ ఒక లెగ్కి? సిఆర్ఎఫ్టీ ఒక కిట్ కాస్ట్ యాక్చువల్లీ చాలా కాస్ట్లీ, అది 65,000 వాళ్ళు పంపించేది మనకి అమెరికా వాళ్ళు. సో మనం ఏంటంటే పేషెంట్ అఫోర్డబిలిటీ కోసం దాన్ని 25,000 to 30,000 పెర్ నీకి మనం తగ్గించాం. ఎందుకంటే ఈ ప్రొసీజర్ సక్సెస్ అయిందంటే చాలామందికి రిలీఫ్ వస్తుంది, కొన్ని వేల మందికి రిలీఫ్ వస్తుంది, లక్షల మంది అని చెప్పాలి, లక్షల మందికి. సో అందుకనే 2 సెంటర్స్ పెట్టాము, 3 ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నాము, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ అక్కడ కలిపి 2 కలిపి 2 హాస్పిటల్స్. ఒకటి బంజారా హిల్స్, ఇంకోటి ఎక్కడ? ఇంకొకటి మెహదీపట్నం, పిల్లర్ నెంబర్ 45. సేమ్ నేమ్తో ఉంటుందా? అడ్వాన్స్డ్ స్పైన్ అండ్ నీ హాస్పిటల్ అని పెట్టాం. దానిలో ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది, ఆస్క్ హాస్పిటల్. ఓకే. దీని పేరేమో ఓన్లీ అమెరికన్ స్పైన్ అండ్ పెయిన్ సెంటర్. ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్స్ నుంచి మీకు పాజిటివ్ రియాక్షన్ వచ్చింది డాక్టర్, వాళ్ళ నుంచి రెస్పాన్స్? ఆల్మోస్ట్ 97-98% మందికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అయింది. ఆ 1 or 2% పీపుల్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వచ్చాయంటే, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి డాక్టర్? ఆ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది బాడీలో. అంటే ఎక్కడ ఇంజెక్షన్ ఇచ్చారు, అక్కడ లేకపోతే వేరే పార్ట్లో? ఇంజెక్షన్ ఇచ్చిన చోట. ఓకే. వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండి యాంటీబయాటిక్స్ తీసుకోవడంలో వాళ్ళు డిలే చేసి అట్లా.
ఇంకొక 1% వాళ్ళకి పెయిన్ తగ్గకపోవడం. ఓకే ఓకే. పెయిన్ తగ్గకపోతే మళ్ళీ ఫాలోఅప్కి కంపల్సరీ రావాలి వాళ్ళు. వస్తే మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఆఫర్ చేస్తాం. అది సిఆర్ఎఫ్టీయే కదా? సిఆర్ఎఫ్టీ ఉంటుంది, పిఆర్పి ఉంటుంది. లేకపోతే ఆ పర్టికులర్ స్పాట్ కాకుండా వేరే స్పాట్లో పెయిన్ రావచ్చు, మజిల్లో రావచ్చు పెయిన్, లేకపోతే నీ పెయిన్తో పాటు సయాటికా పెయిన్ కూడా ఉండొచ్చు. సో పేషెంట్స్కి ఓపిక ఉండాలి. ఇంకొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మినిమం 2 విజిట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆ డాక్టర్ దగ్గర తగ్గిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక విజిట్ తోటి మ్యాజిక్ అవుతుందని అనుకోవడం కూడా పేషెంట్స్ కూడా తప్పు. ఎందుకంటే డాక్టర్ కూడా హ్యూమన్ బీయింగ్ కదా. సో అన్ని టెక్నిక్స్ పెట్టుకొని సేఫ్గా కాంప్లికేషన్స్ లేకుండా చేసేటట్టు హాస్పిటల్ ఉంటుంది. పేషెంట్స్ కూడా ఒక 2 సార్లు వస్తే వాళ్ళకే అర్థమవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ హాస్పిటల్ అండ్ అదర్ హాస్పిటల్స్. సో వాళ్ళకి చాయిస్ ఈజ్ దైర్స్. మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన పని. కరెక్ట్. ఇప్పుడు ఓజోన్ ఇంజెక్షన్ అవనివ్వండి, సిఆర్ఎఫ్టీ అవనివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఎంతవరకు హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది? తర్వాత మళ్ళీ మెడిసిన్ ఎంతకాలం వాడాలి? యాక్చువల్గా మన హాస్పిటల్ ఏంటంటే ట్యాబ్లెట్స్ మినిమం ఓన్లీ 4-5 days, మ్యాక్సిమం 10 days వాడేటట్టు కాన్సెప్ట్. ఆల్రెడీ ఎవరైనా వాడుతుంటే ఆపేయాలి అట్లాంటి కాన్సెప్ట్. ఎందుకంటే ఒక చేతితోటి మనం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఒకసారి చెప్తాము, మళ్ళీ మనమే ట్యాబ్లెట్ రాయకూడదు. సో ఈ లాస్ట్ 10-20 yearsగా కొత్తగా సేఫ్ ట్యాబ్లెట్స్ ఏం రాలేదు. ట్రెమడాల్ ట్యాబ్లెట్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఏం రాదు, కానీ కొంతమంది గిడ్డినెస్ వస్తుంది, కొంతమంది లావ్ అవుతారు. సో 4-5 kg లావ్ అవుతారు. లావ్ అయితే మళ్ళీ నీకు ప్రాబ్లం. కొంతమంది ఎన్ఎస్ఏఐడి, డైక్లోఫెనాక్, ఓవరాన్ అవి తీసుకుంటారు, ఎసిడిటీ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి పోతారు అప్పుడు కాంప్లికేషన్ తోటి. సో ఆల్మోస్ట్ మీరు ఒక నెఫ్రాలజిస్ట్ని అడిగితే వాళ్ళు నెలకు ఒక 10 మంది కేసులు ఎన్ఎస్ఏఐడి, ఈ ఓవరాన్ ట్యాబ్లెట్స్, ఈ అనాలిసిస్ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళని చూస్తారు వాళ్ళు. సో ఒక పెయిన్ డాక్టరు, ఒక నెఫ్రాలజిస్టు, ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కలిపి టీవీలో చెప్తే అప్పుడు జనాలకు అర్థమవుతుంది ఎవరు ఎంతమంది పేషెంట్లని ఎందుకు చూస్తున్నారు. సో పెయిన్ కిల్లర్ వల్ల స్టమక్లో అల్సర్స్ వచ్చి ఎండోస్కోపీ చేసుకొని దానికి ట్రీట్మెంట్, పెయిన్ కిల్లర్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్. సో పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా ఏం చేయాలి అంటే మన ఇంజెక్షన్స్ సేఫ్గా, ఓజోన్ ఇంజెక్షను, ఇట్లా లోకల్ ఎనెస్థెటిక్ ఇంజెక్షన్, వీలైనంత వరకు మనం స్టెరాయిడ్స్ వాడము. ఎందుకంటే స్టెరాయిడ్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అట్లాంటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో పనిచేస్తాయి, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్లో పనిచేయవు, యాక్చువల్గా డ్యామేజ్ చేస్తాయి. సో 2-3 years బ్యాక్ వరకు చాలామంది మోకాల్లో ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు, స్టెరాయిడ్స్ కానీ హైల్యూరోనిక్ యాసిడ్ ఇట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి అంత పనిచేయవు, యాక్చువల్గా డ్యామేజ్ చేస్తాయి. అందుకని మనం ఓజోన్ ట్రీట్మెంటు, జెనిక్యులర్ నర్వ్ బ్లాక్ ట్రీట్మెంటు, సిఆర్ఎఫ్టీ ట్రీట్మెంటు ఇవన్నీ వచ్చింది. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఈ 2 ట్రీట్మెంట్లు, ఓజోన్ ఇంజెక్షన్ కానివ్వండి లేకపోతే సిఆర్ఎఫ్టీ కానీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? దీనిలో ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా మనం చేయొచ్చు. ఈవెన్ 90 years వాడికి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ లోకల్, అక్కడే పనిచేస్తుంది మందు. వాళ్ళకి హార్ట్, లంగ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా అదేం ఎఫెక్ట్ కాదు. అక్కడే పని చేస్తుంది అంటే మరి పెయిన్ అన్ని పాయింట్స్ని రీచ్ అయ్యగలుగుతుందా? అది మన ఎక్స్పీరియన్స్ తోటి మనం చేసే పని. ఓకే. యాజ్ ఎ ట్రైన్డ్ ఫిజిషియన్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పేషెంట్ దగ్గర ఎన్ని పెయిన్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ ఆగిపోతుంది జాయింట్ మూమెంట్, ఇది మనం ఇంజెక్షన్స్ తోటి సిఆర్ఎఫ్టీ తోటి చేయగలమా లేదా అనేది మనకి ముందే తెలిసిపోతుంది. సో 10 మందిలో ఒకళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయకుండా మీరు సర్జరీకి వెళ్ళిపోండి అని చెప్తాం. ఓకే ఓకే. మీకు క్లినికల్గా చూస్తే అర్థమైపోతుంది. క్లినికల్గా ఎక్స్రే వస్తుంది, క్లినికల్ ఎగ్జామినేషను, వాళ్ళని ఒకసారి నడవమంటే మనకు అర్థమైపోతుంది. సో చేయకపోతే అంటే చేసే అవకాశం లేదు అంటే మీరు సజెస్ట్ చేసేస్తారు? తప్పకుండా. వాళ్ళకేం రాంగ్ రూట్లో మనం పంపించాం. వాళ్ళు కొంతమంది చేయండి అంటారు, వాళ్ళు డబ్బులు తీసుకొచ్చామంటారు, చెయ్యం. ఎందుకంటే వాళ్ళకి పని చేయదు అని మనకు తెలిసినప్పుడు వాళ్ళకి క్లారిటీగా ఇస్తాం. మాకు సర్జరీ ఇష్టం లేదు అన్నా కూడా మీకు సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి పంపిస్తాం. చాలా రేర్ కేసు కాకపోతే. మీరు స్పెషల్గా దీని మీద ట్రైన్డ్ అయ్యారు డాక్టర్? ఎట్లా? దీనిలో మల్టిపుల్ వర్క్షాప్స్లో అటెండ్ అయ్యి, యుఎస్లో, ఇండియాలో ఇక్కడ అటెండ్ అయ్యి ట్రైనింగ్ అయింది. ఎక్విప్మెంట్ తెచ్చుకున్న తర్వాత మన ప్రాక్టీస్ బాగా డెవలప్ అయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చింది.
ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ పెరిగిన తర్వాత కూడా మేము మ్యూచువల్గా డిస్కస్ చేసుకొని ప్రోటోకాల్స్ ఇవాల్వ్ చేసాం అనమాట, సేఫ్ ప్రోటోకాల్స్. సో ఒక రోజు 25-30 మంది పేషెంట్స్ వస్తారు, బట్ 5 PM కల్లా అయిపోతుంది ట్రీట్మెంట్స్, అందరికి వెళ్ళిపోతారు. సో ఒక ప్రోటోకాల్ సిస్టమేటిక్గా నడుస్తుంది. సో ఎవరికైతే తగ్గలేదో వాళ్ళు కంపల్సరీ వస్తారు, ఇప్పుడు వస్తున్నారు, 3 months తర్వాత వస్తారు. ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు, వెళ్ళి మాకు తగ్గలేదు అని చెప్పేవాళ్ళు. సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దే ఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ విత్ అనదర్ హోప్ అండ్ ప్రామిస్. ఓకే, నేను ఇందాక కొంతమంది పేషెంట్స్తో పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు డాక్టర్ చెప్పారు నాకు, చాలా మీరు జనరస్గా ఉంటారని, చాలా ఏమంటారు అంత అమౌంట్ మేము ఎఫోర్డ్ చేయలేము అంటే కూడా ఇంజెక్షన్స్కి ఈవెన్ మీరు తగ్గించి తీసుకుంటున్నారని. కాస్త సర్వీస్ మోటో నాకు కనిపిస్తుంది మీలో. మేబీ అది ఇంకా బయటికి స్ప్రెడ్ అయితే చాలామంది పేషెంట్స్ హ్యాపీ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ అంటే భయం, మెడిసిన్స్ అంటే భయం, డాక్టర్స్ అంటే భయం, ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ప్రజెంట్. సో అలాంటి వాళ్ళకి మీరేమన్నా నెక్స్ట్ ఆప్షన్ అవుతారు? ఫస్ట్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. సొసైటీలో అందరు అవసరమే, ఒక కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, డాక్టర్, టీవీ యాంకరు, మీడియా, పేపర్ అందరు అవసరమే, పోలీసు, దొంగ అందరు అవసరమే, దొంగ కూడా అవసరమే. సో మనం ఏంటంటే ఎవరు వచ్చినా యాజ్ ఎ డాక్టర్, బికాజ్ ఆఫ్ సమ్ అన్ఫార్చునేట్ పేషెంట్ ఈజ్ ఇన్ ఏ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్, వాడికి నొప్పి వచ్చింది, వాడి దగ్గర కోట్ల రూపాయలు ఉన్న నొప్పిని డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గించుకోగలడు. అలాగే ఒక ఒక రిక్షావాడు రిక్షా తొక్కుకోవాలి, ఒక 2-3 నెలలు రిక్షా తొక్కకపోతే ఇల్లు నడవదు. సో నొప్పితోటి తొక్కలేకుడు. సో అట్లా ఎవరికన్నా పెయిన్ తోటి యూనివర్సల్ అనమాట, పెయిన్ ఈజ్ యూనివర్సల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. సో మనీ విషయంలో వెనకాడి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మోకాలు ఇంజెక్షన్ ఇక్కడ 6,000 రూపీస్కి ఇస్తారు, అది మినిమం 3 months, 6 months, 1 year పనిచేస్తుందని అర్థమైపోయింది. సో కొంతమంది మీరు అన్నట్టు పూర్ పీపుల్ వస్తారు, వాళ్ళకి మనం స్పెషల్ డిస్కౌంట్లో చేస్తాము. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు నొప్పి లేకుండా నడిస్తే అదే హ్యాపీ మనకి, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఇవాళ రేపు అంతా కమర్షియల్ అయిపోయారు కదా డాక్టర్, మీరు కాస్త సర్వీస్ మోటోతో వెళ్ళడం అనేది ముందుకి చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది లక్షల మంది బాధపడుతున్నారు, అలాంటి పేషెంట్లందరికీ ఇంకా రీచ్ అవ్వాలి. నాకు తెలిసి ఇంకా రీచ్ కాలేదనుకుంటున్నాను అంతగా బాగా. అది రీచ్ అయిపోయి మీ హాస్పిటల్కి క్యూలు కట్టేసి ముందు మోకాళ్ళ నొప్పులు అందరూ తగ్గించుకోవాలి. మోకాళ్ళ నొప్పులు అనే కాదు, ఇంకా చాలా రకాలు క్రానిక్ పెయిన్స్ అన్నీ కూడా ఏమంటారు, ఈ పెయిన్ కిల్లర్స్ అన్నీ అవాయిడ్ చేసేసి మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ మంచిగా అందుతుందని ఒక హోప్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు కూడా వచ్చింది. తప్పకుండా అందరికీ అది రీచ్ అయ్యేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. మీ సైడ్ నుంచి మీరు ఏం చేయగలుగుతారో పేషెంట్స్కి అది డెఫినెట్గా కంటిన్యూ చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.